అటు అమెరికా నుంచి ఇటు రష్యా నుంచి రక్షణ దిగుమతులను అందుకుంటుంది భారత్. తాజాగా 824 కోట్ల రూపాయల విలువైన భారీ డీల్కు ట్రంప్ సర్కార్ పచ్చజెండా ఊపింది. FGM-148 జోవెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్తో పాటు M982A1X క్యాలిబర్ ప్రిసిషన్స్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టర్స్ అనుబంధ సామాగ్రిని భారత్కు విక్రయించనుంది. మరోవైపు ఎలాంటి పరిమితులు లేకుండా Su-57 ఐదో తరం స్టైల్త్ యుద్ధ విమానాలు తయారీ టెక్నాలజీని భారత్కు బదిలీ చేయడానికి తాము సిద్ధమని కీలక ప్రకటన చేసింది రష్యా. ఈ రెండు డీల్స్ కూడా రక్షణ పరంగా భారత్కు ఎంతో కీలకమని చెబుతున్నారు. భారత్కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఇరు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత్ అమెరికాల మధ్య 2015లో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ ఏడాదితో ముగుస్తుండటంతో మరో 10 ఏళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల కౌలాలంపూర్లో జరిగిన ఏషియాన్ సదస్సు సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీట్ హెగ్సెత్ దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తుంది. దీంతో ఆ దేశం నుంచి కీలకమైన రక్షణ సాంకేతికతతో పాటు ఆయుధాల దిగుమతులకు మార్గం సుగమమవుతుంది. రెండు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి, కీలక నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి. భారత్ అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ అమెరికా రక్షణ సంబంధాలకు ఈ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ విధానపరంగా విస్తృతమైన మార్గదర్శనం చేస్తుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఈ ఒప్పందం ఉదాహరణ. హెగ్సెత్తో చర్చలు ఫలవంతమయ్యాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారం ప్రధానమైందని వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభం లాంటిదని హెగ్సెత్ తెలిపారు. సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం విషయంలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందం భారత అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయమని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా భారత్లో F-414 జెట్ ఇంజిన్ల ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందని వెల్లడించింది. కాగా భారత్కు దాదాపు 824 కోట్ల రూపాయల విలువైన రక్షణ సామాగ్రిని అందించడానికి అమెరికా అంగీకరించింది. FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్తో పాటు M982A1X క్యాలిబర్ ప్రెషియస్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ వాటి అనుబంధ సామాగ్రిని విక్రయించనుంది. దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో 100 జావెలిన్ మిసైళ్లు, 1 ఫ్లై టు బై రౌండ్, 2 కమాండ్ లాంచ్ యూనిట్లు, ట్రైనింగ్ ఎయిడ్లు, సిమ్యులేషన్ రౌండ్లు, ఆయుధ సామాగ్రితో ముడిపడిన వెడి భాగాలు ఉన్నాయని DSCA తెలిపింది. 417 కోట్ల విలువైన 216 యూనిట్ల M982A1 ప్రొజెక్టైల్స్ ని, 405 కోట్ల విలువైన 126 యూనిట్ల జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ ని భారత్కు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం సామాగ్రికి అమెరికా సైన్యం వైపు నుంచి పూర్తిస్థాయి జీవితకాల మద్దతు లభిస్తుందని వెల్లడించింది. అమెరికా, భారత్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఆయుధ సామాగ్రిని విక్రయిస్తున్నామని తెలిపింది DSCA. ఈ డీల్ కారణంగా ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో సైనికపరమైన సమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఈ ఆయుధ సామాగ్రి ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను అత్యంత ఖచ్చితత్వంతో ఎదుర్కొనేలా భారత్కు ఉపయోగపడుతుంది. ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం భారత్కు లభిస్తుంది. ఈ సామాగ్రిని భారత సైన్యం సమర్థంగా వినియోగించగలదు అని DSCA ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆయుధ సామాగ్రిని భారత్కు విక్రయించే ప్రధాన కాంట్రాక్టర్గా వర్జీనియా స్టేట్ ఆర్లింగ్టన్ కేంద్రంగా RTX కార్పొరేషన్ వ్యవహరించనుంది. ఈ కాంట్రాక్టు సంస్థతో భారత్ త్వరలోనూ చర్చలు జరిపి అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. మరోవైపు రష్యా నుంచి కూడా భారత్కు శుభవార్త అందింది. Su-57 ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని ఎలాంటి పరిమితులు లేకుండా భారత్కు బదిలీ చేసేందుకు సిద్ధమని రష్యా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత విదేశాంగ మంత్రి S. జయశంకర్ భేటీ అయిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. భారతదేశ భావి యుద్ధ విమానాల అవసరాలను తీర్చేందుకు సదా సిద్ధంగా ఉంటామని రష్యా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ రోస్టెక్ వెల్లడించింది. ఈ అంశంలో భారత్ వైపు నుంచి ఎలాంటి డిమాండ్లు వచ్చినా తప్పకుండా అంగీకారం తెలుపుతామని రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ వెల్లడించారు. చాలా ఏళ్లుగా భారత్, రష్యా మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. భారత్పై ఆంక్షలు ఉన్న టైంలోనూ మేం ఆ దేశ భద్రత కోసం ఆయుధాలను సప్లై చేశాం. గతంలో లానే ఇప్పుడు కూడా మేం భారత్ పక్షాన నిలుస్తున్నామని తెలిపారు చెమెజోవ్.
రోజోబోర్ అనే ఎక్స్పోర్ట్ అధికార వర్గాల కథనం ప్రకారం US-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీ బదిలీలో భాగంగా భారత్కు కీలకమైన విభాగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా అందించనుంది. ఆ యుద్ధ విమానాల ఇంజిన్లు, ఆప్టిక్స్, AESA రాడార్లు, AI ఎలిమెంట్స్లో సిగ్నేచర్ టెక్నాలజీ, మోడర్న్ ఎయిర్ వెపన్స్ తయారీ ప్రక్రియతో ముడిపడిన సాంకేతికతను భారత్కు విడతల వారీగా బదిలీ చేస్తుంది. ఈ యుద్ధ విమానాల వెడి భాగాలను భారత్ నిశ్చింతగా స్వదేశంలో తయారు చేసుకోవచ్చని రష్యా అధికారులు వెల్లడించారు. భారత ఆయుధ వ్యవస్థలతో పొందికగా ఉండేలా వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. స్వదేశంలో Su-57 ఫైటర్ జెట్ల తయారీ కోసం ఇచ్చే లైసెన్స్ లెవెల్ని క్రమంగా పెంచుతామని వారు చెబుతున్నారు. Su-57 విమానాల్లోని సాఫ్ట్వేర్, ఇతర వ్యవస్థల్లో చేసే కొత్త ఇంప్రూవ్మెంట్లపైన ఎప్పటికప్పుడు భారత్కు అప్డేట్స్ని అందిస్తామని రష్యా అంటోంది.